హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి దర్యాప్తు సంస్థ ఏది అంటే ఎవరైనా సిబిఐ అనేసి చెప్తారండి. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అటువంటి సిబిఐలో ఎలాగైనా ఉద్యోగం సాధించాలి అనేసి డ్రీమ్ చాలామందికే ఉంటుందన్నమాట. ఎవరైతే యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి అభ్యర్థులందరూ కూడా సిబిఐలో కూడా జాబ్ కొట్టాలనేసి ఎదురు చూస్తూ ఉంటారండి. ఇప్పుడు ప్రస్తుతం సిబిఐలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. కానీ నేను సిబిఐలో ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మాత్రమే ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. సిబిఐలో ఎస్ఐ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్లో రిలాక్సేషన్ ఎంత, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, సిలబస్ ఏంటి, అలాగే ఫిజికల్ టెస్ట్లకు సంబంధించినటువంటి వివరాలండి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి అనే డీటెయిల్స్ అన్ని తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఎస్ఎస్సి, ఎంటీఎస్ హవాల్దార్, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ 3 రకాల ఉద్యోగాలకు ఉపయోగపడే ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. ఈ కోర్సులో 1232 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 167 టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 192 పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించిన కంటెంట్ చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ ద్వారా సిబిఐలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల్ని కూడా భర్తీ చేయడం అయితే జరుగుతోందనమాట. నేను సిబిఐలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం మాత్రమే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. మిగతా ఏ విషయాలు చెప్పను అనమాట. చాలా రకాల మొత్తం 37 రకాల ఉద్యోగాలను అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. కానీ నేను సిబిఐలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించినటువంటి సమాచారం మాత్రమే చెప్తాను. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నిన్నటి రోజున విడుదల చేశారండి. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ssc.gov.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సింది ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సింది అయితే ఉంటుందన్నమాట. జూన్ 9వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్టు 13వ తారీఖు నుంచి ఆగస్టు 30వ తారీఖు వరకు నిర్వహించడం అయితే జరుగుతుంది. రాత పరీక్షకు సంబంధించినటువంటి తేదీలు కూడా ప్రకటించారు కాబట్టి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అలాగే మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కూడా కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా అడ్వాన్స్డ్ షార్ట్ కట్ మెథడ్స్తో ఉన్నాయండి. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. ఇకపోతే టైర్ 2కి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది డిసెంబర్ నెలలో నిర్వహించడం జరుగుతుందనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. కాకపోతే ఇందులో సిబిఐలో ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి ఎక్కడుందంటే ఆ పోస్ట్ ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు మీరు. 13వ నెంబర్లో ఉందండి. వేకెన్సీస్ డీటెయిల్స్లో ఈ పట్టికలో 13వ నెంబర్లో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి కదా. ఏ విభాగంలో ఏ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఈ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇవి గ్రూప్ బి ఉద్యోగాలు అనమాట. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ ఎంత ఉంటుందంటే ఫ్రెండ్స్ 44,900 రూపాయల నుంచి 1,42,400 రూపాయల వరకు శాలరీ ఉంటుందండి. స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్నీ కలుపుకొనేసి దాదాపు 60,000 వరకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఇవ్వండి. ఇక సిబిఐలో
ఉద్యోగాలకు సంబంధించి ఇక ఏజ్ లిమిట్ వివరాలు, ఏజ్లో రిలాక్సేషన్ వివరాలు అయితే చూద్దాం. ఇందాక ఏజ్ చెప్పాను కదా, 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనేసి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకేమో 5 సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుందండి. ఓసీ అభ్యర్థులేమో 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాలి. బీసీ అభ్యర్థులేమో 20 నుంచి 33 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు అయితే 20 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేసి ఇచ్చారనమాట. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. కానీ మీరు డిగ్రీ ఆగస్టు 1వ తారీఖు లోపు 2025 ఆగస్టు 1వ తారీఖు లోపు డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాల్సి ఉంటుందన్నమాట. అటువంటి అభ్యర్థుల్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఇది క్వాలిఫికేషన్ సంబంధించి. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం. ఇక్కడ 8వ పట్టికలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులకి ఎగ్జామినేషన్ సెంటర్స్ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకేమో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఒంగోలు ఈ ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకైతే ఉంటాయన్నమాట. ముందుగా సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా టైర్ 1 ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తారండి. ఇక ఈ ఉద్యోగాలకి టైర్ 1 ఎగ్జామినేషన్, టైర్ 2 ఎగ్జామినేషన్, అలాగే ఫిజికల్ టెస్టులు, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారండి. ఫైనల్గా ధ్రువపత్రాల పరిశీలన కూడా ఉంటుంది. టైర్ 1 సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే మొత్తం 100 ప్రశ్నలు అయితే ఉంటాయండి. 200 మార్కులకి ఎగ్జామినేషన్ నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు అయితే ఉంటాయి. అంటే ప్రతి టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక మొత్తంగా 100 ప్రశ్నలు అయితే ఉంటాయండి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు చొప్పున 200 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఈ టైర్ 1 ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి టైర్ 2 ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. టైర్ 2కి సంబంధించి పేపర్ 1, పేపర్ 2 అనేసి 2 పేపర్లు అయితే ఉంటాయి. టైర్ 1 ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన తర్వాత ఈ టైర్ 2కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం. ఈ టైర్ 1 సంబంధించినటువంటి ఈ సిలబస్లో ముఖ్యంగా మీరు ఎక్కువ మార్కులు పొందాల్సింది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి ఎక్కువ మార్కులు పొందేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ తీసుకున్నట్లయితే హైదరాబాద్లో ఫేమస్ ఫ్యాకల్టీ అయినటువంటి రాజు సార్ గారు చెప్పినటువంటి క్లాసులు, అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి, ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్లాసులు ఉంటాయండి. అడ్వాన్స్డ్ షార్ట్ కట్ మెథడ్స్తో క్లాసెస్ అయితే ఉంటాయి. కావాలంటే మీరు కోర్స్ తీసుకునేసి ఆ కంటెంట్ చెక్ చేసుకునేసి డెమో క్లాసెస్ కూడా చూసి నచ్చితేనే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మంచి బుక్స్ని కూడా సెలెక్ట్ చేసుకునేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇదండి. ఇకపోతే ఫిజికల్ టెస్ట్లకు సంబంధించినటువంటి వివరాలు అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ 99వ పేజీలో ఫిజికల్ టెస్ట్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ 99వ పేజీ ఇక్కడ చూడొచ్చు మీరు. ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అంటే ఇక్కడ ఫిజికల్ టెస్ట్లో వచ్చేస్తున్న ఎస్ఐ పోస్టులకు సంబంధించి, సిబిఐలో ఎస్ఐ పోస్టులకు సంబంధించినటువంటి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ల వివరాలు అయితే ఇచ్చారండి. కేవలం ఫిజికల్ స్టాండర్డ్స్ మాత్రమే చూస్తారనమాట. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి, సిబిఐలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలి. 165 సెంటీమీటర్స్ నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి పురుష అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే మహిళా అభ్యర్థులు వచ్చేసి 150 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాల్సి ఉంటుందండి. 150 సెంటీమీటర్ల నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ ఏమో 165 సెంటీమీటర్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చి 150 సెంటీమీటర్స్. అలాగే మేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ కూడా చూస్తారండి. చెస్ట్ వచ్చేసి 76 సెంటీమీటర్స్ అయితే చెస్ట్ ఉండాల్సి ఉంటుందన్నమాట. విత్ ఎక్స్పాన్షన్తో 76 సెంటీమీటర్స్ చెస్ట్ ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్స్ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు హైట్ అయితే ఉండాలండి. చెస్ట్ అనేది తక్కువగా ఉన్నా కానీ ఫిజికల్ టెస్ట్లు చేసే సందర్భానికల్లా చెస్ట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మహిళా అభ్యర్థులకు మాత్రం కేవలం హైట్ మాత్రమే చూస్తారు, చెస్ట్ అయితే చూడరు. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. మేల్ క్యాండిడేట్స్కి హైట్, చెస్ట్ అయితే చూస్తారండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఇదండి
సిలబస్కి సంబంధించి, ఫిజికల్ టెస్ట్లకు సంబంధించి, అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించినటువంటి వివరాలు అనమాట. ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మాత్రం జూలై 4వ తారీఖు అండి. జూలై 4వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అప్లికేషన్ ఫీజు కూడా కేవలం ₹100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఈ అప్లికేషన్ ఫీజు కూడా కేవలం ఓసీ అభ్యర్థులు, బీసీ అభ్యర్థులు మాత్రమే చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదండి. డైరెక్ట్గా ఆన్లైన్లో ఫ్రీగానే దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ అభ్యర్థులు, బీసీ అభ్యర్థులు మాత్రం ₹100 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిందైతే ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.